కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు బలవంతంగా తీసుకురావాలనుకున్న ఒక బిల్ ఇది, మతహింస నిరోధక బిల్, ఏకపక్షం బిల్లు. కనిపిస్తుంది కదా టైటిల్, మతహింస నిరోధక బిల్లు. రామకృష్ణ గారు, ఇది కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందండి. ముసాయిదాకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. ఇక్కడ దీంట్లో వాళ్ళు రాసింది ఏంటంటే, ఇది ఎప్పుడు వచ్చిందంటే 2013 డిసెంబర్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్ మీకు చూపిస్తున్నాను. మీకు వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసింది ఆ బిల్లులో మత లేదా భాషాపరమైన అల్పసంఖ్యాకులను అలాగే ఎస్సీ ఎస్టీలను చేర్చారు. వాళ్ళని ఏమని చెప్పారంటే, ఇక్కడ శారీరక మానసిక ఆర్థిక ఆస్తిపరమైన నష్టం వాటిల్లిందని భావించే మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వ్యక్తిని బాధితుడిగా పేర్కొన్నారు. దీని ప్రకారం ఏంటంటే, దేశంలో ఏ మూలనైనా సరే అల్పసంఖ్యాక వర్గాలకు, అంటే ఈవెన్ ఇన్ కాశ్మీర్ లో అయినా సరే అల్పసంఖ్యాక వర్గాలు అంటే ఎవరండి, ఇక్కడ 4 చెప్పారు కదా, ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్, వాళ్ళకి మానసిక ఒత్తిడికి లోనయ్యానని కలత చెందానని ఫిర్యాదు చేస్తే చాలు, అధిక సంఖ్యా వర్గాలకు చెందిన వ్యక్తికి తగిన శిక్ష ఖరారైనట్లే. ఒకవేళ బాధితుడు లేదా బాధితురాలు ఈ నిబంధనను ఉపయోగించుకునేందుకు సముఖంగా లేకపోతే బాధితుడి లేదా బాధితురాలి బంధువులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఇప్పుడు నా వల్ల వాళ్ళు మానసికంగా ఏమైనా బాధపడ్డారు అనుకుంటే కనుక వాళ్ళు కంప్లైంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ రిలేటివ్స్ అయినా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. ఈ టార్చర్ ఎక్కడ తాగదు. ఒక నిమిషం అండి. బాధితుడు లేదా బాధితురాలు తన వివరాలు గోప్యంగా ఉంచేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఇంకేముంది, నేరం చేశామంటూ పోలీసులు పట్టుకెళ్ళి చిత్తక బాధిన, జైలు పాలు చేసిన ఫిర్యాదుదారు ఎవరో తెలుసుకునే అవకాశం కూడా ఉండదు. అలాగే విచారణ పెండింగ్ లో ఉండగానే అధిక సంఖ్యాక వర్గాలకు చెందిన నిందితుడిని ఆస్తిపాస్తులను జప్తు చేయవచ్చు. ఈ చట్టం కింద నేరాభియోగం మోపాక కేసు విచారణలో ఉండగానే నిందితుడి ఆస్తుల జప్తులకు సంబంధిత న్యాయమూర్తి ఆదేశించవచ్చునని, నిందితుడు దోషిగానో నిర్దోషిగానో తేలేదాకా జప్తు కొనసాగించవచ్చునని అందులో చెప్పారు. ఈ బిల్లు మేజర్ గా ఇది. ఈ బిల్లును మీరు సెక్యులర్ బిల్ అంటారా, ఏమంటారు దీన్ని? సార్ ఇది లేదు చెప్పండి, మీరు క్వశ్చన్ ఆన్సర్ సింపుల్ సార్. నేను ఇప్పుడు సెక్యులర్ బిల్ అంటారా లేకపోతే ఏంటిది? ఒక కంప్లైంట్ చేస్తారు, కంప్లైంట్ చేసే పర్సన్ కూడా తెలియదు, కంప్లైంట్ చేయగానే కంప్లైంట్ ఆస్తులు కూడా సీజ్ చేసేస్తారు. ఇలాంటి బిల్లులు తీసుకురావాలని 2013లో సోనియా గాంధీ చాలా హెవీగా ట్రై చేసిందండి ఈ బిల్లుని పాస్ చేయించాలని. తెలుసు కదా మీకు ఈ బిల్ గురించి? రాజ్యసభలో పాస్. మీరు ఇదే పార్టీకి ఓటేస్తున్నారు. ఒక ఈ దేశంలో మాకు న్యాయం ఉండదా? మేము సెకండ్ క్లాస్ సిటిజన్స్ ఇక్కడ. చెప్పండి సార్, మీరు కాంగ్రెస్ ఓటేస్తారని చెప్పారు నాతో ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ లైవ్ లో. ఇలాంటి పార్టీకి మీరు ఓటేస్తున్నారు. ఒక మనిషిని కనీసం మనిషిలో కూడా ట్రీట్ చేయడానికి వీళ్ళకి మనసు రావట్లే. ఇంకా అన్నప్పుడు మేము యునైట్ అవ్వకుండా ఏం చేయాలండి? యునైట్ అయ్యాము, 10 ఏళ్ళ పాటు అధికారంలో రాలేదు, ఇంకొక 5 ఏళ్ళు రాదు కూడా. ఎందుకంటే ఇలాంటి పిచ్చ బిల్లులు తీసుకురాకూడదు. ఏం బిల్లు అండి ఇది? మీకు ఇప్పుడు మాత్రం మీరు యునైట్ అయితే మాత్రం నొప్పి పెట్టేస్తుంది ఒక్కొక్కరికి. అమ్మో దేశం నాశనం అయిపోతుంది, డిక్టేటర్షిప్ వచ్చేస్తుంది. మరి ఈ బిల్లుకి సమాధానం చెప్పండి. అప్పుడు ఎవరు మాట్లాడారు మా తరఫున? బీజేపీ మాట్లాడింది, బీజేపీ అడ్డుకుంది, మేము అందుకే బీజేపీకి వేస్తాం. ఓకే సార్, అదే హైదరాబాద్ గారు మీ ఐడియాలజీ మీకు ఉండొచ్చు. అదే మేడం, ఇప్పుడు మీ ఆన్సర్ ఇది. ఓకే, మీరు ఇది తీసుకొచ్చారు, ఓకే, ఐ యాక్సెప్టెడ్ ఇట్. ఓకే, పవి ఇలాంటి సప్రెషన్ వల్లనే మేము యునైట్ అవ్వాల్సి వచ్చింది అని మీరు ఒక ఆన్సర్ ఇచ్చారు. గుడ్. యాక్చువల్ గా అగ్రీ దట్, మీరేం తప్పేం అట్లేరు. నిజమే బాబు, ఇది చాలా అంటే బయాస్డ్ గా ఉందని అన్నారు. సో దీని వల్లనే మేము 10 years వాళ్ళని ఇచ్చేసాము అని చెప్పారు. సో ఓకే, గుడ్. అది మీ జస్టిఫికేషన్ సమాధానం చెప్పండి. మీకు అర్థమవుతుంది మీరు ఏం చెప్తున్నారు? ఎందుకు ఎవరో మీరు ఏం చెప్తున్నారు మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు రేపు పొద్దున ఒక బిల్లు తీసుకొస్తానండి. ఏమనంటే పసుపు ఈ సాఫ్రన్ రంగు కండువ వేసుకోకుండా అందరినీ సరే నేను రోడ్డు మీదకి తీసుకొచ్చి నరికేస్తానంట. అదే మీ ఐడియాలజీ సార్ అంటారా మీరు?